బంధువులు ఎప్పుడు సహాయం చేస్తారంటే, ఒక వ్యక్తి అన్ని విధాలుగా నష్టపోయి అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాడు చూయించుకోవడానికి ఎటువంటి ఖర్చులకి డబ్బులు లేక అనేక రకాల ఇబ్బందులు పడి తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు భార్య అందరూ చిత్రహింసలు అనుభవించి అది చూడలేక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అప్పుడు బంధువులు ఎంట్రీ ఇస్తారు. ఇచ్చి ఆ చావు ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను, దినాల ఖర్చు నేను పెట్టుకుంటాను, భోజనాల ఖర్చు నేను పెట్టుకుంటాను, ఇవన్నీ అంటుంటుంటారు. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత కానీ ఆ వ్యక్తికి సాయం చేయాలన్నటువంటి దుర్బుద్ధి అనేది ఎంతో ప్రమాదకరం. అదే ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు లేకపోతే తప్పుడు మార్గంలో పోతున్నప్పుడు ఈ బంధువులందరూ వచ్చి అతన్ని కొంచెం మాటలు చెప్పి వాడి పద్ధతిని మార్చి అన్ని రకాలుగా చేస్తే ఆ వ్యక్తి బతికి ఉంటే తన కుటుంబం అనేది నిలబడేది. వాడి సచ్చిందాకా పట్టించుకున్నటువంటి బంధువులు చనిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తామని చెప్పటం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు నువ్వు తండ్రిని తీసుకురాగలరా? భర్త చనిపోయి ఏడుస్తున్నటువంటి భార్యకి భర్తని ఇవ్వగలరా? పెద్ద దిక్కు అనే ఆ కుటుంబానికి పెద్ద దిక్కును మీరు ఇవ్వగలరా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. అందుకనే మిత్రులారా, ఎప్పుడైనా బంధుత్వంలో ఒక వ్యక్తి చెడు మార్గంలో పోతున్నా, ఇంకొక వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా, ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని మందలించాలి. ఆ వ్యక్తిని సరైన మార్గంలో పెడితే ఆ కుటుంబం బాగుంటుంది, అదేవిధంగా బంధుత్వం మొత్తం కూడా బాగుంటుంది మిత్రులారా.